హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా. ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం, సరేనా? దీనికోసం చింతపండు పులుసు పిసుకుందాం. అంతే కాదేనండి. దీనికి 2 టమాటాలు తీసుకుంటున్నా. నేను ఫస్టే పులుసుల్ని పిసుకుంటాం మేము టమాటాలు. అదిగా ఫస్ట్ పులుసుల్ని 2 టమాటాలు పిసుక్కోవాలి. అతనే కానా నాతో అల్లం వెల్లిపాయ పేస్టు ఫస్ట్ मैं देख वीडियो मन को देख लो. అయితే కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, బయట చల్లగా వర్షం పడుతుందండి. ఈ వర్షంలో మంచిగా చేపల పులుసు చేసుకొని అయితే తింటామని చేసుకుంటున్నాం. ఈరోజు మా ఆయన ఇంటికాడనే ఉన్నాడు, అందుకే మేము చేపలు తెచ్చుకున్నాం ఫ్రెష్గా. మా ఆయన ఇంటికాడనే ఉన్నాడు, అందుకే మేము ఈరోజు చేపలు తెచ్చుకున్నాం. ఈరోజు చేపల పులుసు చేసుకుంటాం. నేను పులుసు కింద పెట్టినాకనే పోసుకుంటా. ఇది మెంతులు, లాస్ట్ మెంతులు వేసుకోవాలి, లేకపోతే ఒగరైపోతుంది. ఇప్పుడు పులుసు పోసేటప్పుడు మూత పెట్టుకోవాలి, లోపల ఆవిరి వెళ్ళకుండా అయితేనే బాగుంటుంది. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం చేపల పులుసుకి. ఇది ఒక్కొక్కసారి వెలుగుతుంది, ఒక్కొక్కసారి వెలగదు. ఫస్ట్ ధనియాలు కొన్ని, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఒగరైపోతుంది.
ఆయన హెల్ప్ చేస్తుండు, మసాలా దాస్తుండు. కొద్దిసేపు హెల్ప్ చేయమంటే పులుసు మసులుతుంది. ఇప్పుడే మసిలినాక ముక్కలు వేద్దాం. మేమైతే ఫస్ట్ పులుసే పోసుకుంటాం. కొంతమంది చేపలు ఫ్రై చేసుకున్నాక పులుసు పోసుకుంటాం. నేను ఆనియన్ అవి ఏమి వేసుకోము. టమాటా కూడా మేము పులుసులోనే తీసుకుంటాం. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఈ స్టైల్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఓమ వేసుకుంటామండి. చేపల పులుసుకి ఓమ చాలా బాగుంటుంది. ఓమ, ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు చాలా టేస్టీగా ఉంటాయి. ఓమ వేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మేము మా దాంట్లో ఎవరైనా చేపల పులుసు చేసుకుంటే కంపల్సరీ ఓమ వేసుకుంటారు. మీరు కూడా ఓమ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓమ, ఎల్లిపాయలు ఇది వేసేయండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మసాలా కూడా వేసేసాను. చూడండి మసాలా కూడా వేసేసాను. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది చేపల పులుసు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సరేనా? మొత్తానికి మన చేపల పులుసు అయితే అయిపోయిందండి. బంద్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, మంచి స్మెల్. ఇప్పుడైతే తినేద్దాం. చూడండి ముక్కలు చాలా బాగున్నాయి. రైస్ వేసుకున్నాం. కడగడి మసాలా చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నేను రవ్వ చేప తీసుకున్నాను. సూపర్గా ఉందండి. చూడండి మండిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనా? ఉంటా, బాయ్.